హలో దోస్త్, నా పేరు అబ్దుల్లా. మీరు చూస్తున్నది టెక్ మై ఎంఎం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ థంబ్నెయిల్ చూశారుగా. ఎవరైతే ఎస్బీఐ అకౌంట్ వాడుతున్నారో వాళ్ళందరూ ఈజీగా నెట్ బ్యాంకింగ్ లేకపోయినా ఈమెయిల్ ఐడి అనేది అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకొకటి పాన్ అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఈ రెండు అనేది మన అకౌంట్కి లింక్ అనేది చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోయినా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న ఈ రెండు అనేది మనం మన అకౌంట్స్కి లింక్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మెయిల్ ఐడి అప్డేట్ చేసుకోవాలంటే కంపల్సరీ మీ దగ్గర ఏటీఎం కార్డ్ అయితే ఉండాలి. ఏటీఎం కార్డ్ అనేది దగ్గర అయితే పెట్టుకోండి. ఈజీగా మీరు మీ యొక్క అకౌంట్కి మెయిల్ ఐడి అనేది అప్డేట్ అయితే చేసుకోవచ్చు. మెయిల్ ఐడి అప్డేట్ చేసుకోవడం వల్ల అవసరమా మన అకౌంట్కి అని అనుకోవచ్చు మీరు. కంపల్సరీ అవసరము. దీనివల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు క్లారిటీగా చెప్తాను. మెయిల్ ఐడి అప్డేట్ చేసుకోవడం వల్ల మనకు 3 లాభాలు అయితే ఉన్నాయి. ఒకటి స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ అనేది మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. ఇంకొకటి మన మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకపోతే కంపల్సరీ మెయిల్ ఐడికి ఓటీపీ అనేది చాలా ఫాస్ట్గా రావడం జరుగుతుంది. కొన్ని సిచ్యువేషన్లో పర్సనల్ లోన్ తీసుకోవాలి అనుకున్నా, లేకపోతే బిజినెస్ లోన్ తీసుకోవాలి అనుకున్నా, హోమ్ లోన్ తీసుకోవాలి అనుకున్నా, అలాంటి సిచ్యువేషన్లో బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అడగడం జరుగుతుంది. అలాంటప్పుడు ఈజీగా 2 సెకండ్లో మనం 3 months 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మన అకౌంట్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా మనం ఈజీగా హోమ్ బ్రాంచ్కి మెయిల్ అయితే కంప్లైంట్ అయితే చేయవచ్చు. ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోయినా ఉన్నా మీకు మెయిల్ ఐడి అనేది అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేని వాళ్ళకు మాత్రమే మెయిల్ ఐడి అనేది అప్డేట్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. మొబైల్ స్క్రీన్లో చూపిస్తాను. మొబైల్ స్క్రీన్లోకి అయితే వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఫస్ట్ గూగుల్ అనేది ఓపెన్ చేసుకోండి. వన్స్ ఓపెన్ చేసుకోగానే మీకు సెర్చ్లో ఎస్బీఐ ఆన్లైన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. వన్స్ సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్ లింక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రావడం జరుగుతుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. వన్స్ స్టేట్ బ్యాంక్ మీద అయితే క్లిక్ చేయగానే పర్సనల్ బ్యాంకింగ్ లాగిన్ యోనో అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. పైకి అయితే స్క్రాల్ చేయండి. అలాగే పైకి అయితే స్క్రాల్ చేయగానే మీకు ఇక్కడ కింద మీకు రిజిస్టర్ అప్డేట్ యువర్ ఈమెయిల్ ఐడి అని ఉంది కదా. వన్స్ దాని మీద అయితే క్లిక్ చేయగానే మీరు ఇంకో పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. రిజిస్టర్ అప్డేట్ యువర్ ఈమెయిల్ ఐడి అని. ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయగానే ఎంటర్ దిస్ 1 time పాస్పోర్ట్ ఓటీపీ రావడం జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి 6 digit ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయగానే ఇంకో పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. యాక్టివ్ కార్డ్ అనేది మీ యొక్క ఏటీఎం కార్డ్ నెంబర్ లాస్ట్ 4 నెంబర్ అనేది మీరు కనిపించడం జరుగుతుంది. మీ యొక్క పేరు కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇంకోటి యాక్టివ్లో ఉందా డియాక్టివ్లో ఉందా మీ యొక్క ఏటీఎం కార్డ్ అనేది కనిపించడం జరుగుతుంది. వన్స్ ఇక్కడ మీ యొక్క ఏటీఎం కార్డ్ దగ్గర చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇంకో పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ పేజ్లో మీకు డెబిట్ కార్డ్ వాలిడేషన్ అని రావడం జరుగుతుంది. మీ యొక్క డెబిట్ కార్డ్ మీద ఉన్న లాస్ట్ ఎక్స్పైరీ డేట్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. మీరు మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పేరు అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత కింద పిన్ అని ఉంది కదా, అక్కడ ఏటీఎం పిన్ అనేది ఇక్కడ ఇచ్చేసి కింద క్యాప్చర్ కోడ్ ఉంటుంది. క్యాప్చర్ కోడ్ ఇచ్చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయగానే యువర్ డెబిట్ కార్డ్ వాలిడేషన్ ఇస్ సక్సెస్ అని రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వన్స్ సక్సెస్ తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత రిజిస్టర్ అప్డేట్ యువర్ ఈమెయిల్ ఐడి. మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. న్యూ ఈమెయిల్ ఐడి ఇంటర్ ఈమెయిల్ ఐడి దగ్గర ఇచ్చేసిన తర్వాత కింద అప్డేట్ అని ఉంటుంది. అప్డేట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ అప్డేట్ మీద అయితే మీరు క్లిక్ చేయగానే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, అర్థమైందిగా. ఇలా ఈజీగా సింపుల్గా మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్నా లేకపోయినా మెయిల్ ఐడి అనేది అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పాన్ కార్డ్ కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ కలుసుకుందాం. అంతవరకు మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.